బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. అంటే ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాకపోవటం ఏంటి అంటే, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. హృదయమునందు యూదుడైన వాడే యూదుడు. అలాగే మరియు సున్నతి హృదయ సంబంధమైనదై అది ఆత్మీయందు జరుగునది. అది అక్షరము వలన, అంటే బాప్తీసం తీసుకోవటం వలన కాదు. బాప్తీసం దేనికి తీసుకుంటున్నావు అంటే, ఈ లోక విషయంలో నేను మరణించాను, ఈ లోక సంపాదనలో అన్యాయంగా నేను సంపాదించుకోను, ఈ లోకాన్ని ఇతరులకు లేకుండా నాకు నేనే నా కుటుంబానికి దోచుకోను అన్న యేసుక్రీస్తు వారిని విశ్వసించి, యేసుక్రీస్తు వారిని విశ్వసించి యేసుక్రీస్తు వారు ఎందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన ఈ భూ సంబంధమైన వాటిని వేటిని కూడా ఆయన దగ్గర ఉంచుకోలేదు, దాచుకోలేదు, పెంచుకోలేదు. కాబట్టి హృదయమందు హృదయమందు దేవుని బిడ్డ. అలాగే సున్నతి విషయంలో చూసినట్లయితే ఆత్మయందు సున్నతి చేసుకున్నాడు, అంటే కట్ చేసేసాడు లోక విషయాల్ని కట్ చేశాడు. అయితే 3వ అధ్యాయం 1వ వచ్చేసరికి, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. అయితే దేవుడు తన ప్రజలను ఎన్నుకోవటం గల కారణం ఏంటి? బాప్తీసం ఇవ్వటం గల కారణం ఏంటి? ఊరికేనా? కాదు నాయన. మనం చేరావంటే, ఇప్పుడు మిలిటరీలో చేరావంటే, మిలిటరీలో చేరటం అంటే ఏంటి? మిలిటరీలో అంటే ఏంటి అర్థం? విజయవాడ సిటీలోనో లేకపోతే ముంబై సిటీలోనో పెట్టరు వాళ్ళని. బోర్డర్లో ఉంటామన్న వారిని తీసుకుంటారు. లేదు మేము మిలిటరీ అన్నాం కానీ మేము పోలీస్ డ్రెస్సే కదా, అది విజయవాడలో ఉంటాము లేదంటే ముంబైలో ఉంటాము, పలానా చోట ఉంటామని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు అడిగితే వాళ్ళు ఎవరు? అది మిలిటరీ అంటే ఏంటో తెలుసు మీకు, మీరు అడగరు కూడా అలాగా. కానీ మిలిటరీ అంటే ఏంటో తెలుసు, మిలిటరీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. మిలిటరీలో ఉన్నవాడి పరిస్థితి అలాగ ఉండాలని దానికి అంగీకరించి మిలిటరీ డ్రెస్ వేసుకున్నాం. అలాగే బాప్తీసం తీసుకుని దేనికి? ఈ లోకంలో ఏమనుకుంటారంటే, బాప్తీసం తీసుకోవటం వల్ల మత మార్పిడి జరుగుతుంది అనుకుంటారు. మత మార్పిడి కాదు, హృదయ మార్పిడి జరుగుతుంది. లోకాన్ని సంపాదించుకొని విషయాల్ని, లోకస్తులకి తెలియనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవుల గురించినటువంటి విషయాన్ని తెలియకుండా ఉండటం గల కారణం ఏంటంటే, క్రైస్తవులుగా మారిపోయి డబ్బులు సంపాదించుకుంటున్నారు. కాబట్టి మేము వెనకబడిపోతున్నాము, వీరికి ఒక ఆధారం దొరికింది, వెళ్ళిపోతున్నారు. కానీ మతం మారటం కాదు, కులం మారటం కాదు, ఇది హృదయం మార్పిడి జరిగింది. హృదయ మార్పిడి దేనికి జరిగింది? మంచి ఉద్దేశం అది, లోకాన్ని సంపాదించుకోను. ఇప్పుడు క్రికెట్ టీం ఉంది, ఒక్కొక్క క్రికెటర్ 10 ఏళ్ళు ఆడతాడు, 12 ఏళ్ళు ఆడతాడు, ఫిట్నెస్ అట్లా సమకూర్చుకుంటాడు. కానీ వాళ్ళకు ఉన్న 5-6 ఏళ్ళు మ్యాక్సిమం ఉంటుందంతే. వాళ్ళు సరిగ్గా న్యాయం చేయగలుగుతారు దానికి, ఆ ఫీల్డ్కి. కానీ వారి ఇన్ఫ్లుయెన్సో లేకపోతే ఏదో విధంగా వాళ్ళ ఆట నైపుణ్యమనో ఏదో విధంగా అనేకులు రాకుండా చేస్తారు వాళ్ళు. అలాగే లోకంలో చూసినట్లయితే ఎవడు ఎదగనీయకుండా చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బుతోటి వాళ్ళ కుటుంబస్తులకి అన్ని బాధ్యతలు ఇచ్చి, అలాగే వాళ్ళకి ప్రతీది అన్నీ సమకూర్చి పెట్టి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ కులస్తులకి, మతస్థులకి రకరకాలుగా చేస్తూ లోకంలో ఒక తెగను వారు సృష్టించుకుంటారు. ఇక్కడ క్రైస్తవం ఏం చెప్తుందంటే, దేవుడి మీద పూర్ణ మనసుతోటి, పూర్ణ వివేకంతో ఆయన అలా ఆరాధిస్తూ రెండో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించడం అంటే ఏంటి? ఈ లోక సంపద ఏది ఉంచుకోకుండా దేవుని మీద ఆధారపడటమే పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడం. అలాగే ఈ లోకం సంబంధించినటువంటి ఏ ఆస్తులైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు వాటిని అక్కర కలిగినట్టు ఇరుగు పొరుగు వారికి సర్దుతాం. మన దగ్గర కోట్లు ఉండని అవసరం లేదండి, 1000 రూపాయలు ఉంది, ఒకటికి 100 రూపాయలు అవసరమైంది పక్కనోడికి, ఇద్దాం. అలాగే మన దగ్గర ఏమీ లేదు, అది కూడా ఇంకో ఆపర్చునిటీ ఏం చేస్తున్నాము, ఇతరులకు ఇస్తున్నాం. సంపాదించుకోవటానికి 1,00,000 రూపాయలు ఉందండి,
నేను ఒక్కడే 50,000 సంపాదించగలను. కానీ నా మాట దేవుని మాట విని లోకాన్ని వదులుకున్నప్పుడు 50,000 నేను వదులుకున్నప్పుడు 50 మందికి అది ఉపయోగపడుతుంది 1000 రూపంలో. అది మనకు కనబడదు. కానీ మనం వదులుకున్నవి ఏంటో ఆయనకి తెలుసు. వదులుకుంటుంది ఏంటో వదులుకున్న వారికి తెలుసు. ఎదుటి వారి దగ్గర నుంచి మనం ఏమి సాక్ష్యాల ఆధారాలు తీసుకొని అవసరం. దేవుడిచ్చే సాక్ష్యం మనకు అవసరం. కాబట్టి అట్లయితే యూదునికి కలిగినటువంటి గొప్పతనం ఏంటి అంటే, యూదునికి గొప్పతనం ఏంటి, బాప్తీసం తీసుకున్నట్టుకు గొప్పతనం ఏంటి, గొప్పతనం ఏంటి, ఎందుకు తీసుకోవాలి బాప్తీసం తీసుకోవటం అంటే నడవాలంటరా అని చెప్తుంది వాక్యం. నీతిమంతులు అవ్వాలని చెప్పి మనం దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి నీతిమంతుడు అని చెప్పాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే అలా నడిచి చూపించేవాడు లేడు. అంతేగాని నీతిమంతుడు లేకపోవడం ఏంటి, అబ్రహాం ఉన్నాడు, నోవహ గారు ఉన్నాడు, తర్వాత లోతు గారు, వీళ్ళందరూ కూడా నీతిమంతులనే చూస్తాం. మనం నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని కూడా చూస్తాం. నీతిమంతుడు లేడు. ఏ నీతిమంతుడు లేడు? పరలోక రాజ్యానికి నడిపే నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు అయినటువంటి ఆయన లేడు. ఆయన వచ్చి మనకు చూపించాడు ఎలా నడవాలన్నది. ఆ ప్రకారం నడవకపోతే న్యాయపు తీర్పుకి వెళ్ళవలసింది. అంటే నడవలేదు కాబట్టి వెళ్ళిపోవాల్సింది. అందుకనే చెప్పేది నీతిమంతులు అవ్వాలి. మనం అవ్వకపోతే లోకానికి తీర్పు ఎలా తీరుస్తాడు ఆయన? ఇప్పుడు బాప్తీసం తీసేసుకున్నారండి. తీసుకోలేని వాళ్ళు చూపించి, ఇదిగో వీళ్ళ బాప్తీసం తీసుకున్నారు, మీరు బాప్తీసం తీసుకోలేదు కాబట్టి తీర్పు తీరుస్తున్నా అని లోకస్తులకు చెప్పినట్టు చెప్తారు. ఎవరు? దుర్బోధకులు. కానీ క్రైస్తవుల దగ్గర అది చెబితే చెల్లదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, యూదుడైన వాడు బాహ్యమునికి యూదుడైన వాడు యూదుడు కాదు, హృదయ సంబంధమైనది యూదుడు. నువ్వు యూదుడిగా ఉన్నావంటే, నువ్వు రాజులో బ్రతకాలంటే హృదయంలో నీతిమంతుడిగా ఉండాలి. ఆ విధాన్ని కాపాడుకోవాలి. బాహ్యమునకు సున్నతి కాదు, హృదయ సంబంధమైనది సున్నతి, అసలైనది. అక్షరం ఏం చెప్తుందంటే నువ్వు బాప్తీసం తీసుకున్నావు అంటది. కానీ హృదయ సంబంధమైనటువంటి విషయం ఏం చెప్తుందంటే నీవు ఆ లోకాశలను కట్ చేసావా లేదా అంటది. దురాశలను విసర్జించావా లేదా, ఏ సంబంధమైనటువంటి సంపదను దేశించావా లేదా అన్నది చెప్తుంది. కాబట్టి బాప్తీసం తీసుకున్న వారు ఉపయోగం ఏంటి? ఉపయోగం అంటే నీతిమంతులు అవటానికి మిలిటరీలోకి ఎలాగైతే దేశ రక్షణ కోసం వెళ్తారో, అలాగే ఒక ఉద్యోగానికి ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటారో అదే ఉద్యోగం వృత్తి చేస్తారని డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఏదైనా సరే ఎలాగైతే వస్తారో అదేవిధంగా నువ్వు బాప్తీసం తీసుకున్నావు. ఎందుకని? అంగీకరించావు. ఎలాగా? క్రీస్తులా జీవిస్తానని. క్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఇప్పుడు ఆ నీతిమంతుడిని వెంబడించావు. రేపొద్దున వెంబడించకపోతే మొదటి తీర్పు మనకే జరుగుతుంది. ఇది బైబిల్ చెప్తుంది. లేదులేండి దేవుడు మంచోడండి, మీరు మాత్రం కానుకలు ఇచ్చేయండి, చర్చీలు డబ్బులు ఇవ్వండి, మేము ఇక్కడ ఘనంగా బతుకుతాము, మీ అందరి సంగతి మేము చూసుకుంటాం, మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసమే మా ఉపవాసాలు ఉంటున్నాం, మీకోసమే మేము సమస్తం చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు చూసుకుంటాడులే పర్లేదని చెప్పే దుర్మార్గులు ఉంటారు. ఒకళ్ళ ప్రార్థన వల్ల మనమే రక్షించబడం. మన కోసం ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు వారు తన మాటను అంగీకరించే వరకు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ఈ లోకంలో ఎవరు మన గురించి ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఐక్యతతో చేసే ప్రార్థన, మంచి మనసుతో చేసే ప్రార్థన చెల్లుద్ది. డబ్బులు సంపాదించుకుని చేసేవాళ్ళ ప్రార్థన 80% చెల్లదు. లోకాన్ని సంపాదించుకున్న ప్రార్థన అసలు చెల్లదని బైబిల్ చెప్తున్న మాటలేదు. కాబట్టి అట్లయితే యూదుని కలిగిన ఉపయోగం ఏంటి? బాప్తీసం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే చెప్తున్నాడు ఆయన 3వ అధ్యాయము 1 నుంచి. అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏమి? సున్నతి వలన ప్రయోజనం ఏంటి చెప్పు. యూదులైనందుకు ఏంటి ఉపయోగం? సున్నతి చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ప్రతి విషయం ముందు అధికమే, అన్నిట్లో అది అధికమే. మొదటగా మీరు అది చేయాల్సిందే. అయితే దేవోక్తులు యూదుల పరము చేయబడెను. వారికి దేవోక్తులు ఇవ్వబడింది. ఎవరికి? యూదునికి ఇవ్వబడింది ఘనత. అది క్రైస్తవుడిగా నువ్వు అంగీకరించగలిగి ఉన్నావంటే, ఆయన ఇచ్చేసి ఉన్నావంటే అది నీకు ఘనత, మనకి అధికమే. అది మొదటిది. దేవోక్తులు యూదుల పరము చేయబడెను, వారికి ఇవ్వబడినటువంటి ఘనత చూడండి. దేవోక్తి రావటమే గ్రేటు. ఆజ్ఞ చెప్పటం, దాన్ని చేయటానికి సిద్ధపడిపోవాలి. చెప్పింది ఎవరు? సృష్టికర్త. అది ఇవ్వటమే గ్రేట్. వాళ్ళకి ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. రక్షించబడటమే గొప్ప విషయం. రక్షించబడలేని వాళ్ళు అనేకులు ఉన్నారు.